నమస్కారం. మగువ కార్యక్రమానికి స్వాగతం. నేను బిందు. ఆడవాళ్లకు ఎన్నో సమస్యలుంటాయి. అందులో మేజర్‌గా మనం చూస్తున్న సమస్య ఏదైనా ఉంది అనుకుంటే గనక అది పీసీఓడీ. సో, పీసీఓడీతో బాధపడుతున్న ఆడవాళ్ళు ఎటువంటి డైట్‌ని తీసుకోవాలి? ఎటువంటి న్యూట్రిషనిస్ట్‌ని కలవాలి? ఎంత న్యూట్రిషన్ అనేది ఇంటేక్ ఉండాలి? ఇదంతా కూడా తెలుసుకుందాం. సో, నాతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్ శ్వేత గారు. శ్వేత గారు హాయ్ అండి. హాయ్ బిందు. సో, శ్వేత గారు ముందుగా పీసీఓడీతో బాధపడుతున్న వాళ్ళకి సంబంధించి డైట్ తెలుసుకుందాం. దానికన్నా ముందు అసలు పీసీఓడీ అంటే ఏంటి? పీసీఓఎస్ అని కూడా అంటూ ఉంటారు. సో, పీసీఓఎస్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అనేది ఏం చెప్తారు మీరు? ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ ఈ రిప్రొడక్టివ్ ఏజ్‌లో ఉన్న ఫీమేల్స్ అందరికీ వచ్చే కామన్ ఇష్యూ ఏంటి అంటే పీసీఓడీ. కొంతమంది పీసీఓఎస్ లాగా కూడా దాన్ని అంటూ ఉంటారు. బట్ ఇన్ ఫ్యాక్ట్ ఏంటంటే పీసీఓఎస్ వేరు, పీసీఓడీ వేరు. బోత్ ఫామ్ అయ్యేది ఆర్ ఎఫెక్ట్ ఇచ్చేది సిమిలర్ వేలో అయినా కూడా సమ్ టైమ్స్ అది ఏమవుతుందంటే దిస్ ఇస్ సిండ్రోమ్ పీసీఓఎస్ అనేది అదేంటంటే డిసార్డర్. సో రెండు ఒకేలాగా ఫామ్ అవుతున్నప్పటికీ కూడా ఇచ్చే ఇంపాక్ట్ మాత్రం వేరు. పీసీఓడీ అనేది మనం ఒకసారి లైఫ్ స్టైల్ కొంచెం ఫోకస్ చేసినప్పుడు, డైట్ కొంచెం ఫోకస్ చేసినప్పుడు దాన్ని రివర్స్ చేసుకోవచ్చు. సో పీసీఓడీ అనేది రివర్సిబుల్. వెన్ ఇట్ కమ్స్ టు పీసీఓఎస్ అనేది ఒక సిండ్రోమ్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇదేంటంటే ఎక్సెసివ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడం, వాళ్ళలో ఎక్కువ అమౌంట్ ఆఫ్ మేల్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడం. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ పీరియడ్ సైకిల్ ఎక్స్ట్రీమ్గా డిలే అవ్వడం, ఎక్స్ట్రీమ్ సిస్ట్లు ఫామ్ అయిపోవడం. సో ఇలాంటివన్నీ చూసుకుంటే దీన్ని మనం పీసీఓఎస్ కింద కన్సిడర్ చేస్తాం. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సమ్ టైమ్స్ ఒకసారి వాళ్ళు పీసీఓడీ అండ్ టర్మ్ వాళ్ళే యూస్ చేస్తారు అండ్ సమ్ టైమ్స్ దే యూజ్ యాజ్ పీసీఓఎస్. ఓకే. సో పీసీఓడీ అండ్ పీసీఓఎస్ రెండిటికి డీల్ చేసే విధానం సిమిలర్ అయినప్పటికీ కూడా వాళ్ళకున్న పర్సనల్ కాంప్లికేషన్స్ని బేస్ చేసుకొని ఫోకస్ అనేది ఉంటుంది. సో ఒక క్లయింట్కి ఒక పీసీఓడీ కండిషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉన్నాయి, వాళ్ళు దేనివల్ల సఫర్ అవుతున్నారో చూసుకొని మనం డైట్ ప్లాన్ అనేది ఆర్ న్యూట్రిషన్ అనేది అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోవాలి. వేరస్ సిమిలర్ ఇంకొక పీసీఓడీ క్లయింట్కి వాళ్ళకి ఇంకొక కండిషన్స్ ఉండొచ్చు, ఇంకొక మెడికల్ కండిషన్స్ ఉండొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, కొంతమందికి ఇన్ఫ్లమేషన్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకున్న సిమ్టమ్స్ని బేస్ చేసుకొని డైట్ ప్లాన్ అనేది పర్సనలైజ్ చేయడం జరుగుతుంది. అయితే శ్వేత గారు, ఇప్పుడు మీరు కొన్ని కాజెస్ అయితే చెప్పారు పీసీఓడీకి సంబంధించి. సో, వాట్ ఆర్ ద మేజర్ కాజెస్ దట్ ఎఫెక్ట్ ఫీమేల్ బాడీ అంటే ఏం చెప్తారు? సో, లైక్ ఒబేసిటీ అనుకోవచ్చు, ఇలా డిఫరెంట్ రీజన్స్ కూడా ఉంటూ ఉంటాయి కదా. సో ఎస్. సో ఫస్ట్ కాజెస్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బాగా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఎంత సెడెంటరీ అయిపోయింది, వాళ్ళకి అసలు ఎంత ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటున్నాయి రోజు మొత్తంలో. సో చాలామంది నా దగ్గరకు వచ్చినప్పుడు పర్టికులర్గా క్లయింట్స్ ఏమంటారంటే, మ్యామ్ ఇంట్లో పనులన్నీ మేమే చేస్తాం కదా, అది కూడా వర్క్ కిందే కన్సిడర్ అవుతుంది కదా, సో అది మాకు ఫిజికల్ యాక్టివిటీయే కదా అని అంటారు. సో యాక్చువల్లీ మనం ఇంట్లో చేసే పనులు వేరు, పర్టికులర్గా చేసే వర్కౌట్స్ వేరు. సో దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. ఒకటి ఎగ్జాస్ట్, ఒకటి ఎనర్జీ గెయినింగ్. సో ఎగ్జాస్ట్ వేరు, ఎనర్జీ గెయినింగ్ వేరు. ఎగ్జాస్ట్ అంటే మనం జనరల్గా ఇంట్లో పనులు చేస్తే వచ్చేది అలసట. సో ఆ పనుల వల్ల వస్తే అది ఎనర్జీ గెయినింగ్ అవ్వదు. పర్టికులర్గా మనము కొన్ని ఫోకస్ చేసి మన బాడీకి ఏం సూట్ అవుతుంది, ఒకవేళ ఇఫ్ నేను 10,000 స్టెప్స్ పర్ డే చేయగలను అంటే అది ఒక ఫిజికల్ యాక్టివిటీ. అలాంటివి చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎనర్జీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇఫ్ వర్కౌట్స్ అవ్వలేదు, యోగా నేను చేయగలుగుతాను, ఒక మినిమం కొన్ని సూర్య నమస్కారాలు చేయడం కానీ ఇలా కొన్ని పర్టికులర్గా వాళ్ళకి ఏవైతే సూట్ అవుతుందో చేసుకుంటే గనక సో అట్లీస్ట్ లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకున్నట్టుగా అవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వర్క్, ఇంట్లో చేసే పనులని వర్కౌట్ కింద ఎప్పుడు కూడా కన్సిడర్ చేయకూడదు. అది సెడెంటరీ లైఫ్ స్టైల్ కింద మనం కన్సిడర్ చేయాలి. సో పర్టికులర్గా మీరు ఎప్పుడైతే మినిమం 30 minutes కానీ ఒక 15 మినిమం, ఒకవేళ మీరు స్టార్ట్ చేయాలి, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కొత్తగా అనుకుంటే ఒక 15 నిమిషాలు మీ వర్కౌట్స్ కోసం కానీ లేకపోతే మీ ఆసనాస్ కోసమో, వాకింగ్ కోసమో ఆర్ సెల్ఫ్ టైం కోసమో యూస్ చేస్తే కనుక కంపల్సరీ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పూర్ న్యూట్రిషన్. సో కొంతమంది యాక్టివిటీస్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ వరకు అది డైట్ ఫాలో అవుతున్నట్టు సంథింగ్ ఏదో హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ తీసుకుంటారు. బట్ పర్టికులర్గా ఆ తీసుకునే డైట్లో ఎంత న్యూట్రిషన్ ఉంది అది కూడా చాలా ఇంపార్టెంట్. సో డైట్ అనేది ఇప్పుడు చాలా వ్యాస్ట్గా లైక్ ఒక హెల్దీ ఫుడ్ వచ్చింది అంటే దాంతో ఒక రెసిపీ చేసుకొని దాన్ని డైట్ కింద కన్సిడర్ చేస్తారు. సో అది యాక్చువల్ డైట్ కాదు. మనం తీసుకునే ప్లేట్లో యాజ్ ఐ ఆల్వేస్ టెల్
అన్ని న్యూట్రియంట్స్ వస్తున్నాయా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ డిమాండ్. సో ఇప్పుడు నాకు ప్రోటీన్ ఇంత కావాలి, కార్బ్స్ ఇంత కావాలి, హెల్దీ ఫ్యాట్స్ ఇంత కావాలి అని నాకంటూ ఒక డిమాండ్ ఉంటుంది. ఎప్పుడైతే నేను దాన్ని ఫుల్ఫిల్ చేస్తానో అప్పుడే అది బ్యాలెన్స్డ్ ప్లేట్ అవుతుంది అండ్ ప్రాపర్ న్యూట్రిషన్ కూడా అవుతుంది. సో ఇలా ఫోకస్ చేస్తే గనక లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది పీసీఓడికి. అండ్ పూర్ న్యూట్రిషన్ కూడా పీసీఓడి ఈజీగా వచ్చేయడానికి ఎఫెక్ట్ ఇస్తుంది. ఇది కాకుండా ఇఫ్ వాళ్ళ స్లీప్ క్వాలిటీస్ కూడా డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ వర్క్ లైఫ్ స్టైల్ వల్ల స్లీప్ ఇష్యూస్ వస్తున్నాయి, ఇన్సోమ్నియా వరకు వెళ్తుంది అది ఒక్కొక్కసారి. సో అలాంటి ఛాలెంజెస్ ఏమైనా ఉంటే కూడా ఫస్ట్ ఈజీగా పీసీఓడి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది మేబీ ఒకసారి 2 సార్లు స్లీప్ డిస్టర్బెన్స్ అయితే రాకపోవచ్చు, బట్ కంటిన్యూస్గా అది ఒక అలవాటు అయిపోయి ఒక 2 months వరకు లైక్ 2 AM 3 AM 4 AM వరకు పడుకోకుండా ఉండడం, ఆర్ఎల్స్ మొబైల్ బాగా ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా సివియర్గా యూజ్ చేసి వాటికి బాగా అటాచ్ అయిపోవడం. సో ఇలాంటివి చేసినప్పుడు ఫస్ట్ ఏంటంటే మన గర్భసంచి మీదే ఎఫెక్ట్ అవుతుంది. బికాజ్ అది ఎంత స్ట్రాంగ్ అని చెప్తామో అంతే డెలికేట్ కూడా మనకి. సో ఈ హార్మోన్ అనేది ఫస్ట్ ఈజీగా ట్రిగర్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని పీసీఓడి అని చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం హెరిడిటీ కూడా వన్ ఆఫ్ ద కాజ్ అని చెప్పొచ్చు. హెరిడిటీ ఏంటంటే మన ఫ్యామిలీ హిస్టరీ నుంచి వాళ్ళకి గనక ఈ ఇరెగ్యులర్ పీరియడ్ సైకిల్ కానీ ఆర్ సిస్ట్లు ఉన్నటువంటి ఈ హిస్టరీ కానీ ఉంటే గనక మనకి పీసీఓడి మనకి కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఎక్సెస్ ఇంటేక్ ఆఫ్ ఇన్సులిన్ కూడా వన్ ఆఫ్ ద కాజ్ అని చెప్తూ ఉంటారు కదా. సో సో యాక్చువల్లీ ఎక్సెస్ ఇన్సులిన్ అని కాదు, బేసికలీ పీసీఓడి వచ్చినప్పుడే వాళ్ళ బాడీలో ఇన్సులిన్ అనేది రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది అనమాట. సో కంపారిటివ్లీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి మేల్ హార్మోన్స్ బాగా ప్రొడ్యూస్ అవుతాయి వాళ్ళల్లో. సో అది ప్రొడ్యూస్ అవుతున్న టైంలోనే ఇన్సులిన్ కూడా ఎక్కువ మోతాదులో రిలీజ్ అవుతూ ఉంటుంది. సో బాడీ ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ కోల్పోతుంది. దెన్ వాళ్ళకి క్రేవింగ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి, లైక్ పర్టికులర్గా స్వీట్ క్రేవింగ్స్ కానీ ఆర్ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ కానీ ఉండడం వల్ల. సో దే కీప్ ఆన్ బింజ్ ఈటింగ్, అంటే ఊరికూరికి ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. సో ఇట్ లీడ్స్ టు ఒబిసిటీ. సో అలా అతిగా తినేయడము, కంట్రోల్ లేకుండా తినేయడం వల్ల ఒబిసిటీ కూడా లీడ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇది వైస్ వర్సా అని చెప్పొచ్చు. ఓకే. అండ్ మేజర్గా చూసుకుంటే చాలామందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ పీసీఓడి అని చాలామంది అంటూ ఉంటారు. సో సిమ్టమ్స్ ఆఫ్ పీసీఓడి అంటే ఏం చెప్తారు మీరు? సో పీసీఓడి వచ్చినప్పుడు మనకి ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటే మోస్ట్లీ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఫస్ట్ ఎఫెక్ట్. బట్ జనరల్గా ఇరెగ్యులర్ పీరియడ్స్ అవ్వగానే అది పీసీఓడి అని మనము జస్టిఫై చేయలేము. ఏదైనా ఎటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు కూడా మనకి ఇరెగ్యులర్ సైకిల్ అనేది ఉంటుంది. బట్ పీసీఓడిలో కామన్గా కనిపించేది ఏంటి అంటే మనకి ఈ ఇరెగ్యులర్ సైకిల్. సో 28 days సైకిల్ ఉండకుండా వాళ్ళకి 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి, ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటే పీసీఓఎస్ కండిషన్ ఉన్నప్పుడు 6 monthsకి ఒకసారి కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేది ఫస్ట్ మెయిన్ కామన్ ఇష్యూ లాగా మనం గమనించుకోవచ్చు. అలాగే అదర్ సిమ్టమ్స్ ఏమైనా ఉంది అంటే వాళ్ళకి స్కిన్ డార్కనింగ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ సిమ్టమ్. సో రాను వాళ్ళకి ఏమవుతుంది అంటే స్కిన్ కలర్ డార్కన్ అవ్వడం, పర్టికులర్గా వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కూడా ఇంకా డార్కన్ అవ్వడం మనం గమనిస్తూ ఉంటాం. ఇంకా మిగతా విషయాలకు వస్తే ఫేషియల్ హెయిర్. సో పీసీఓడి ఉన్నప్పుడు యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ మేల్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయని చెప్పాను కాబట్టి సో అప్పర్ లిప్ పైన హెయిర్స్ గమనించడం, చిన్ పైన హెయిర్స్ గమనించడం, ఫేషియల్ హెయిర్ ఎక్కువ మోతాదులో ఉండడము. సో ఇవన్నీ మనం యాజ్ ఎ సిమ్టమ్ చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మనం ఈ పీసీఓడి కండిషన్ని రివర్స్ చేసుకుంటామో ఆర్ నార్మలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తామో మెల్లిమెల్లిగా ఫస్ట్ మనకి ఈ సిమ్టమ్సే ఇంప్రూవ్ అవుతాయి. ఓకే. అండ్ కాంప్లికేషన్స్ కూడా చాలా ఉంటాయి. సో పీసీఓడి వచ్చిన వాళ్ళు ఎటువంటి కాంప్లికేషన్స్ని ఎదుర్కొంటూ ఉంటారు? సో యాజ్ ఐ ఆల్రెడీ సెట్ కాంప్లికేషన్స్ అన్నప్పుడే ఇందాక చెప్పాను, ఎక్సెస్ మేల్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఈ ఫేషియల్ హెయిర్, స్కిన్ డార్కనింగ్. సో ఫస్ట్ ఏంటంటే డిప్రెషన్ గురించి మాట్లాడదాం. సో నా దగ్గర వచ్చినటువంటి పీసీఓడి క్లయింట్స్ ఆల్మోస్ట్ 90% వాళ్ళకి ఇంకా ఇదొక కామన్ కాంప్లికేషన్ అని చెప్పొచ్చు, ఎక్సెసివ్ డిప్రెషన్, మూడ్ స్వింగ్స్. సో మూడ్ స్వింగ్స్ని బేస్ చేసుకొని వాళ్ళ డిప్రెషన్ కూడా లీడ్ అయి ఉంటుంది. కాన్ఫిడెన్స్ లో అవుతుంది జనరల్గా వీళ్ళలో. ఇది ఏంటంటే మెంటల్లీకి సంబంధించింది. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దాట్ కొంచెం హెల్త్ వైజ్గా చూసుకుంటే
ఇన్సులిన్ సెక్రిషన్ ఎక్కువగా ఉంటుంది ఆర్ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది అని చెప్పాను కదా. సో ఈ రీజన్ బేస్ మీద ఫర్దర్గా డయాబెటీస్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. మోస్ట్లీ పీసీఓడి కండిషన్స్లో ఏంటంటే వీళ్ళకి బ్లడ్ ప్రెషర్ కూడా లో అవ్వడం ఆర్ హై అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దీని బేసిస్ మీద మనం హార్ట్ డిసీజెస్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అట్ ద సేమ్ టైం వీళ్ళల్లో ఎక్కువ మోతాదులో ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది మనం చాలా వరకు గమనిస్తాము. బికాజ్ యాజ్ ఎ సెడ్, ఈ ఓవ్యులేషన్ పీరియడ్లోనే ఈ పర్టికులర్గా మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయ్యే టైంలో చిన్న అమౌంట్ ఆఫ్ ఆండ్రోజన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఓవ్యులేషన్ డిలే అవుతుంది. సో కొన్ని సిచ్యువేషన్స్లో యాబ్సెన్స్ ఆఫ్ ఓవ్యులేషన్ అనే చెప్పొచ్చు. సో ఈ కారణంగా వాళ్ళకి ఫర్దర్గా ఇన్ఫర్టిలిటీ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఈ పీసీఓడి కాంప్లికేషన్స్లో చూసుకుంటే కనుక హార్ట్ డిసీజ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి విన్నాము. సో దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? డిప్రెషన్లోకి వెళ్ళి ఈ హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందంటారా? ఇట్స్ నాట్ అబౌట్ డిప్రెషన్ బేస్ మీద కాదు, బట్ ఆబ్వియస్లీ అతిగా స్ట్రెస్ ఒకటి తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం వీళ్ళలో ఏంటంటే మనకి తరచుగా ఒకసారి లో బీపీ, ఒకసారి హై బీపీ, ఇంక్లూడింగ్ ఒక్కొక్కసారి ఎనర్జీ లెవెల్స్ కూడా ఉండవు. సమ్ వైటమిన్ డెఫిషియన్సీస్ అనుకోవచ్చు. B12 తగ్గిపోతుంది, ఐరన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో ఐరన్ తగ్గింది అంటే ఆటోమేటిక్గా హీమోగ్లోబిన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి, రైట్? సో హీమోగ్లోబిన్ తగ్గినప్పుడు ప్రాపర్ పల్స్ రేట్ స్లో డౌన్ అయిపోవడం. సో ఇట్ మైట్ లీడ్స్ టు డిఫరెంట్ హార్ట్ డిసీజెస్, ఈ బీపీ, హార్ట్ స్ట్రోక్స్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ పీసీఓడితో బాధపడుతున్న వాళ్ళకి సంబంధించి న్యూట్రిషన్ ఎంత రిక్వైర్ ఉంటుంది, అండ్ అలాగే వాళ్ళు ఎటువంటి డైట్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి? బికాజ్ ఒబేసిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పి మీరు ఇంతకుముందు చెప్పారు కాబట్టి, సో న్యూట్రిషన్కి సంబంధించి ఏం చెప్తారు? సో పీసీఓడి డైట్ విషయానికి వస్తే అందరికీ కూడా ఫస్ట్ థింగ్ ప్రాపర్ న్యూట్రిషన్ అని చెప్తూ ఉంటాను. అసలు ఆ ప్రాపర్ న్యూట్రిషన్ అంటే ఏంటి? సో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఎంతవరకు మెయింటైన్ చేస్తున్నాం, ఎంత పోర్షన్ ఆఫ్ కార్బ్స్ మెయింటైన్ చేస్తున్నాం, ఆ కార్బ్స్లో కూడా మనకి ఎంతవరకు సింపుల్ కార్బ్స్ ఉంటున్నాయి, కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటున్నాయి. సో ఐఎమ్ నాట్ టెల్లింగ్ మీరు రైస్ తినకూడదు, రోటీ తినకూడదు ఇలా అయితే నేను చెప్పను, బికాజ్ అది మన స్టేపుల్ ఫుడ్, రైట్? బట్ దాన్ని ఎంత కంట్రోల్లో తీసుకుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇన్సులిన్ లెవెల్ చాలా పీక్లో ఫ్లక్చువేట్ అవుతుంది ఆర్ రెసిస్టెన్స్ పవర్ తగ్గుతుంది అని చెప్పాను కాబట్టి, సో వీళ్ళకి కొంచెం ప్రోటీన్ మీద కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో జనరల్గా ఐడియల్లీ మనము వెయిట్ లాస్కి అయినా లేకపోతే ఒక ఇండివిజువల్కి ఎంత ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనుకుంటాం, వాళ్ళ పర్ కేజీ బాడీ వెయిట్ని బేస్ చేసుకొని, లైక్ సింప్లీ మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఇఫ్ ఐ యామ్ 50 kgs ఐ హ్యావ్ టు టేక్ 50 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే. ఇది నా రిక్వైర్మెంట్. సో ఇదే నేను నా పీసీఓడి కండిషన్లో కూడా నేను యాప్ట్ చేస్తాను, అది సూట్ అవుతుంది. సో దట్ ఆటోమేటికలీ అది ఇన్సులిన్ స్పైక్స్ని కూడా కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళల్లో వెయిట్ గెయిన్ ఇష్యూ ఉంటుంది, బట్ వెయిట్ గెయిన్ ఉందని చెప్పి మనం కంప్లీట్ ఫ్యాట్స్ని కూడా కట్ డౌన్ చేయడానికి లేదు. కొన్ని రిక్వైర్ అమౌంట్ ఆఫ్ హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి, విచ్ ఇస్ అది మెటబాలిజంని ఇంప్రూవ్ చేయడానికి, బ్యాడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యాట్ సెల్స్ వాటిని బర్న్ చేయడానికి అలా హెల్ప్ అవుతాయి. సో మినిమల్ అమౌంట్ ఆఫ్, అంటే ఆల్మోస్ట్ మనకి 20 to 30% ఆఫ్ హెల్దీ ఫ్యాట్స్ కూడా మన డైట్లో చాలా వరకు ఇంపార్టెంట్. ఈ హెల్దీ ఫ్యాట్స్ని కూడా పర్టికులర్గా సీడ్ సైక్లింగ్ అనే మెథడ్లో ఇస్తూ ఉంటాం. సో జనరల్గా ఈ సీడ్ సైక్లింగ్ గురించి చెప్పుకుంటే కనుక ఇది ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో పెద్ద రోల్ ప్లే చేస్తుంది. సో ఒకవైపు బ్యాలెన్స్ న్యూట్రిషన్ చేసుకుంటూ ఇంకొక వైపు మైండ్లో ఎప్పుడు సీడ్ సైక్లింగ్ గురించి ఉండాలి. సీడ్ సైక్లింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మనం ఒక మిక్స్డ్ సీడ్స్ కానీ లేకపోతే ఒక పర్టికులర్ సీడ్స్ ఉంటాయి కదా, లైక్ పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ ఆర్ నువ్వులు, ఫ్లాక్ సీడ్స్ ఇలాంటివి. సో ఇది ఒక సైక్లింగ్ మెనూలో తీసుకోవాలి. లైక్ ఒక 15 days నువ్వులు తీసుకుంటే కనుక ఇంకొక 15 days 1 tablespoon ఆఫ్ పంకిన్ సీడ్స్, ఆ తర్వాత ఇంకొక 15 days ఫ్లాక్ సీడ్స్, ఆ తర్వాత ఇంకొకటి. సో అలా సైక్లిక్ మెనూలో తీసుకుంటే వీటికి ఏంటంటే ఫ్యాట్ సెల్స్ని క్యాప్చర్ చేసేటువంటి నేచర్ ఒకటి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో వాటిని ప్రాపర్గా సెక్రేట్ చేసేటువంటి నేచర్ ఈ సీడ్స్కి అనేవి ఉంటాయి. సో కంపల్సరీ 1 tablespoon వరకు మనం సైక్లిక్ మెనూలో సీడ్ సైక్లింగ్ అనేది ఫాలో అయిపోవాలి. శ్వేత గారు, ఇంతకుముందు మీరు విటమిన్ డెఫిషియన్సీకి సంబంధించి చెప్పారు. సో జనరల్గా విటమిన్ డెఫిషియన్సీ ఉన్న కూడా పీసీఓడి వస్తుందంటారా? పీసీఓడి వచ్చిన వాళ్ళు ఎటువంటి విటమిన్స్ తీసుకోవాలంటారు? ఓకే,
సో చాలామంది ఇదే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వైటమిన్ డెఫిషియన్సీ వల్ల పీసీఓడి రాదు. మనకి పీసీఓడి ఉండడం వల్ల బాడీలో అబ్సార్ప్షన్ కెపాసిటీ తగ్గుతుంది. బికాస్ పీసీఓడి అంటేనే ఒక మెటబాలిక్ డిజార్డర్. సో మెటబాలిజం అంటే లైక్ ఇప్పుడు నేను ఒక 1500 క్యాలరీ డైట్ ప్లాన్ తీసుకొని ఒక గంట వర్కౌట్ చేస్తే మేబీ నాకు ఒక 4 kg వెయిట్ లాస్ ఉండొచ్చు, సిస్ట్ నాకు మానొచ్చు. బట్ సేమ్ ఇట్ కాంట్ బి అప్లైడ్ ఫర్ అనదర్ పర్సన్. సో ఇంకొక పర్సన్ అదే 1500 క్యాలరీ డైట్లో అంత వెయిట్ లాస్ అవ్వకపోవచ్చు, అంత హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవ్వకపోవచ్చు, అండ్ అంత పీరియడ్ సైకిల్ కూడా రేంజ్ ఇంప్రూవ్ చేసుకోలేకపోవచ్చు. ఎందుకు? నా మెటబాలిజం హై లెవెల్లో పనిచేస్తుంది ఇప్పుడు, బట్ మేబీ తన మెటబాలిజం ఇంకా కొంచెం స్లో రేట్లోనే ఉంది. ఒక వర్షన్లో చెప్పాలి అంటే హై మెటబాలిజం ఉన్న వాళ్ళకి అబ్సార్ప్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది. కంపారేటివ్లీ స్లో మెటబాలిజం ఉంది అంటే స్లో రిజల్ట్స్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీళ్ళకి ఆ స్లో మెటబాలిజం బిహైండ్ ఈ వైటమిన్ అబ్సార్ప్షన్ కూడా ఉండదు, స్లో లెవెల్లో ఉంటుంది. సో ఈ బేసిస్ మీద చూసుకుంటే వీళ్ళకి మనం చాలా వరకు వైటమిన్ B12, B2, B5 ఇవి డెఫిషియన్సీస్లో కనిపిస్తూ ఉంటాయి. సో వీళ్ళకి ఈ వైటమిన్ డి ఫుడ్స్ ఏవైతే ఉంటాయో, లైక్ నాన్ వెజిటేరియన్స్ అయితే దే కెన్ గో ఫర్ చికెన్, ఎగ్ ఆర్ లివర్ ఇలాంటివి. సో ఇందాక నేను సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా ఈ సీడ్స్ కూడా అన్నిట్లోనూ B2, B5 కాంపౌండ్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ సీడ్ సైక్లింగ్ ఎలాగో మీరు ఇంక్లూడ్ చేసుకుంటున్నారు కాబట్టి, అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు ఏదైనా ఫ్రూట్ ఇంటేక్ తీసుకుంటే అందులో కూడా ఒక 1 స్పూన్ మీరు పైన యాజ్ అ యాడ్ ఆన్ లాగా యూస్ చేయొచ్చు. సో అబ్సార్ప్షన్ కూడా ఇంపార్టెంట్ అని అన్నాను కాబట్టి బేసికలీ పీసీఓడి కండిషన్లోనే అబ్సార్ప్షన్ రేట్ చాలా స్లో. సో ఇప్పుడు మనం కొంచెం స్మార్ట్గా ఎలా ఉండాలి, అబ్సార్ప్షన్ ఎలా జరుగుతుందో వీ హ్యావ్ టు ఫోకస్. సో ఎప్పుడైనా కానీ మీరు ఇలా మిక్స్డ్ సీడ్స్ ఆర్ సీడ్ సైక్లింగ్ అని చెప్పాను కదా, సో అది ఒక ఫ్రూట్ కాంబినేషన్లో తీసుకుంటే ఇట్ హ్యాస్ వైటమిన్స్, రైట్? సో ఆ వైటమిన్స్ అనేవి ఈ సీడ్స్ని డ్రైవ్ చేయడానికి, ప్రాపర్గా అబ్జార్బ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ వేలో B12 మీద మనం ఫోకస్ చేయొచ్చు. ఓకే. అండ్ సప్లిమెంట్స్ ఏమైనా తీసుకోవాలంటారా? సో సప్లిమెంట్స్ విషయానికి వస్తే టు బి ఫ్రాంక్ నేనైతే ఏమి రికమెండ్ చేయను. బికాజ్ న్యాచురల్ వేలో డైట్ అండ్ కొంచెం లైఫ్ స్టైల్, కొంచెం స్ట్రెస్ కంట్రోల్ అలాంగ్ విత్ దాట్ డీహైడ్రేషన్ మీద కూడా ఫోకస్ చేస్తే వాళ్ళ బాడీ ఎంతవరకు డీహైడ్రేట్ ఉంది, ఎన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్ వాళ్ళు తీసుకోవచ్చు, జస్ట్ ఈ 4 బేసిక్ పిల్లర్స్ మీద చేసుకుంటే కనుక ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. బట్ ఎప్పుడైనా కానీ పీసీఓడి కండిషన్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మనము ఈ B12 చెకప్, ఐరన్ చెకప్ ఇవన్నీ చేస్తూనే ఉంటాం. ఈ కండిషన్లో వాళ్ళకి ఆల్రెడీ వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉంది, లేకపోతే ఐరన్ డెఫిషియన్సీ ఉంది. సో ఇలాంటి కొన్ని డెఫిషియన్సీస్ మనం గమనించినప్పుడు ఆల్రెడీ అవి డెఫిషియన్సీస్లో ఉన్నాయి కాబట్టి ఫుడ్ ద్వారా అంత ఈజీగా మనం కాపప్ చేయలేం. అబ్జార్ప్షన్ ఉండదు కాబట్టి అంత ఈజీగా కాపప్ అవ్వదు. సో ఆ టైంలో యాజ్ పర్ దేర్ ఫిజిషియన్ రికమెండెడ్ వాళ్ళు ఎంత డోసేజ్ రికమెండ్ చేస్తే కనుక ప్రాపర్గా మెడికేషన్స్ యూస్ చేస్తే సరిపోతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ పర్టికులర్గా ఓన్గా సప్లిమెంటేషన్స్ తీసేసుకోవడం, లైక్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో వాళ్ళుగా ఓకే ఇది B12 ఇది తీసేసుకుంటాను నాకు తక్కువ ఉంది కదా, ఎందుకంటే మీకు మీ డాక్టర్ డోసేజ్ అనేది రాస్తారు. ఇట్ మేబీ 1200 mcg లేకపోతే 600 mcg, 30,000 mcg ఇలా ఉంటాయి పర్టికులర్గా. సో మీ డోసేజ్ ఏంటి అనేది మీరు తెలుసుకొని యూస్ చేయడం చాలా మంచిది. అది మీకు మీ కన్సర్న్ ఫిజిషియనే క్లియర్గా చెప్పగలుగుతారు. ఎందుకంటే ఒక్కొక్కసారి మీకు రిక్వైర్మెంట్ తక్కువ ఉండొచ్చు, బట్ మీరు తీసుకునే మెడికేషన్ ఏదైతే సప్లిమెంటేషన్స్ తీసుకుంటున్నారో అది ఎక్కువ అవ్వచ్చు. సో ఇక్కడ మనకి హైపర్ వైటమినోసిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే. పీసీఓడితో ఆల్రెడీ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఏమైనా ఎడిమా వచ్చే ఛాన్సెస్ ఉంటుందంటారా? ఎస్. సో పర్టికులర్గా ఇది పీసీఓడి కండిషన్లోనే అని కాదు, జనరల్గా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో మనకి ఇక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అది థైరాయిడ్ అయినా సరే వీళ్ళల్లో మనకి ఎడిమా అనేది చూస్తాం. ఎడిమా ఈజ్ నథింగ్ బట్ వాళ్ళల్లో ఏంటంటే కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ వాటర్ రిటెన్షన్ బాగా ఉంటుంది. ఇట్ ఈస్ బికాస్ వాళ్ళకి ఇన్సులిన్ ఫ్లక్చువేషన్ కూడా ఎక్కువ, రెసిస్టెన్స్ పవర్ పెరిగిపోవడం వల్ల సో ఈ వాటర్ క్యాప్చర్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొన్ని కండిషన్స్లో వీళ్ళు తీసుకునే సాల్ట్ ఫుడ్స్ ఆర్ షుగరీ ఫుడ్స్ ఇవేంటంటే కొద్ది మోతాదులో తీసుకున్నా కూడా వాళ్ళకి బాడీలో హై లెవెల్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అంటే వాటర్ వదిలేస్తుంది అనమాట. సో దానివల్ల ఆ ఎడిమా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.
రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత గారు. సో న్యూట్రిషన్కి సంబంధించి, వైటమిన్స్కి సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేసినందుకు. చూశారు కదండి, ఇది వాటి మగువ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.